జి సుబ్రహ్మణ్యం గారండి. ఈయన మనకి ఏడు నుంచి వచ్చారనమాట అండి. గత కొన్నాళ్ళుగా ఇంగ్లీష్ మందులు వాడినా సరే పెద్దగా ఏమీ మార్పు లేదండి, అలాగే ఉంటుంది, భుజం నొప్పి అది అంటున్నారు. సో మన దగ్గర హోమియోపతి మందులు కేవలం 1 నెలగా వాడుతున్నారండి. ఈ నెల రోజుల్లో ఏమైతే మార్పు వచ్చిందో ఒకసారి సార్ మాటలో విన్నాం. సార్ సుబ్రహ్మణ్యం గారు చెప్పండి. ఇదివరకు ఇంగ్లీష్ మందులు వాడారు కదండి, అప్పుడు ఎలా ఉండేదండి? వేసుకున్నాను చెప్పి తగ్గిదండి, మళ్ళీ వచ్చేసేది, తర్వాత నార్మల్ మళ్ళీ వచ్చేసింది. ఓకే. ఇప్పుడు మన హోమియోపతి మందులు వాడిన తర్వాత మీరు ఏం అభివృద్ధి చూసారు అసలు? చురుకు మని పొడి చేసేదండి, చెయ్యి అంతా అది లాగేసేది. ఓకే, మెడలోంచి నరాల్లోంచి ఇలా మొత్తం పొదవులో పొడి చేసేదండి. ఓకే. ఈ నెల వాడాక కొంచెం ఇంప్రూవ్మెంట్ కనపడింది. మన హోమియోపతి మందుల మీద నమ్మకం కలిగింది. అందుకే కరెక్ట్ గా నెల 5 మళ్ళీ వచ్చారు. చాలా వెరీ వెరీ గుడ్ అండి. ఒకసారి పైకి మందులు చూపించండి. ఓకే, ఈ మందులు వాడుతున్నారండి? ఓకే అండి, థ్యాంక్ యూ అండి. సో ఇలా మీరు కూడా హోమియోపతి మందులతో ఎలాంటి ఇబ్బందులు అయినా చూసారు కదా, మెడ నొప్పి, మెడ నుంచి ఇలా నరాలు అయ్యి లాగేసి అంట 1 నెలలోనే చాలా వరకు అభివృద్ధి చూశారు సార్. కాబట్టి మళ్ళీ ఇంకొకసారి నెల తర్వాత కూడా కరెక్ట్ గా టైం అంటే టైంకి వచ్చేసారండి. సో హోమియోపతి ఎప్పుడు టైం టు టైం వాడుకుంటే చాలా మంచి రిజల్ట్స్ చూస్తారు. ఇలాంటి కేసెస్ మన దగ్గర ఇంకా ఎన్నో లైవ్ ఉన్నాయి. ఒకసారి నా ఛానల్లోకి యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి చూడండి. BC Locknath, BHMS, CCMP, PG Diploma Hepatology. థ్యాంక్ యూ.